బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ట్రిపుల్ తో రామ్ చరణ్ ఎన్టీఆర్ ను హిందీలోకి తీసుకెళ్లాడు రాజమౌళి. ఓ తెలుగు కుర్ర హీరో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే హిందీలో రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అదెలా అంటారా? చూద్దాం. కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో సరైన హిట్ ఒక్కటి లేకపోయినా హిందీలో మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ డిజాస్టర్ అయిన సీత హిందీ అనువాదం యూట్యూబ్ లో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక జయ జానకి నాయక్ అయితే 1 బిలియన్ వ్యూస్ అంటే 100 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి కాంబోలో వచ్చిన జయ జానకి నాయక తెలుగులో హిట్ యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ హిందీ వర్షన్ కు 861 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేజీఎఫ్ హిందీ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ లో 861 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. అల్లుడు శ్రీనుతో బెల్లంకొండను హీరోగా పరిచయం చేసిన వినాయక్ హిందీ ఛత్రపతి డైరెక్ట్ చేశాడు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీస్ ను హిందీ ఆడియన్స్ యూట్యూబ్ లో ఆదరించినా డైరెక్ట్ గా నటించిన హిందీ ఛత్రపతిని డిజాస్టర్ చేశారు. ఈ యంగ్ హీరో క్రేజ్ యూట్యూబ్ కే పరిమితమైంది.